అందరూ శ్రద్ధగా నా వైపు చూస్తూ వాక్యం వినండి. త్వరగానే ముగించుకుని వెళ్ళిపోదాం. విన్న కాసేపు అయినా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. పిల్లలను కొంచెం అల్లరి చేయకుండా చూస్తే ఇంకా ఫాస్ట్గా ముగించుకోవచ్చు. మంచిది. వాక్యంలో వెళ్ళే ముందు ఒక చిన్న మాట. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళంతా ఒకసారి చేయొద్దండి. నాకు తెలుసు, ఒకసారి చేయొద్దు. తీసుకున్న వాళ్ళు మంచిది. ఈరోజు మీరు అందరూ ఏం చేయాలంటే జాగ్రత్తగా వాక్యం వినాలి. అర్థమవుతుందా? మీకు నిద్ర వచ్చినా ఏం వచ్చినా అస్సలు కుదరదు. మీకు నిద్ర వస్తే నేనే దగ్గరకు వచ్చి లేపేస్తాను. మైకి పక్కన వేసి అక్కడికి వచ్చి లేపేస్తాను. కాబట్టి మీరు అసలు నిద్రపోవడానికి వీలు లేదు. ఈరోజు మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందా? మంచిది. మనం ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 7 పండగల కోసం మాట్లాడుకుంటున్నాం. గతించిన వారం ఏ పండుగ కోసం మాట్లాడుకున్నాం? పస్కా పండగ. ఈ పస్కా పండగ రోజు కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు దేవుడు ఇచ్చాడు. నెలలో మొదటి రోజు అబీబు నెల అంటారు. మనకైతే జనవరి నెల, వాళ్ళకైతే అబీబు నెల. ఈ నెలలో మొట్టమొదటి రోజు ఒక గొర్రె పిల్లను లేకపోతే మేక పిల్లను ఇంటికి తీసుకురావాలి. అది మగదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి. దాన్ని తీసుకుని వచ్చి 14 రోజులు ఏం చేయాలి? ఇంటి దగ్గర పెంచాలి. 14వ రోజు సాయంత్రం చెప్పాలి. చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చంపేయాలి. చంపేటప్పుడు ఎలా చంపాలి? ఎముక విరక్కుండా చంపాలి. ఆ రక్తాన్ని ఏం చేయాలి? గడపల మీద, నిలువు కమ్మ మీద, అడ్డ కమ్మ మీద రాయాలి. ఇప్పుడు రాసిన తర్వాత వాళ్ళు బయట తిరగవచ్చా? రాత్రి అంతా ఇంట్లోనే ఉండాలి. తర్వాత ఏం చేయాలి? దాన్ని వండి తినాలి. దాన్ని ఉడికి ఉడకంది తినకూడదు. తినేటప్పుడు కొన్ని పద్ధతులు దేవుడు చెప్పాడు. చెప్పులు వేసుకోవాలి, తర్వాత తొందరపడుతూ తినాలి, నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకొని చెప్పులు వేసుకుని తొందరపడుతూ తినాలి. ఉదయానికి అది ఉంచొచ్చా? ఎందుకు ఉంచకూడదు అని అంటే అది దేనికి సాదృశ్యంగా చెప్పాడు దేవుడు? యేసుక్రీస్తు వారు త్వరలో ఈ భూమి మీదకి రాబోతున్నారు. ఆయన మరణానికి సాదృశ్యం గనక ఇది చాలా జాగ్రత్తగా చేయాలి అని పస్కా అనే ఒక పండగని దేవుడు ఇశ్రాయేలీయులకి ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పస్కా బలి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఐగుప్తులో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఆ పస్కా బలి తర్వాతే వాళ్ళు ఏం చేయబడ్డారు? పస్కా బలి తర్వాతే ఏం చేయబడ్డారు? విడిపించబడ్డారు. ఎక్కడి నుంచి? చెప్పాలంతా ఐగుప్తు నుంచి పస్కా బలి తర్వాతే విడిపించబడ్డారు. ఒకవేళ పస్కా బలి జరగకపోతే ఎన్ని అద్భుతాలు జరిగినా, ముందు ఎన్ని అద్భుతాలు జరిగినా వాళ్ళు ఏం చేయబడలేదు? విడిపించబడలేదు. పస్కా బలి తర్వాత మాత్రమే విడిపించబడ్డారు. ఈ పస్కా బలి దేనికి సాదృశ్యం? ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ. యేసుక్రీస్తు వారి మరణానికి సాదృశ్యం. అంటే యేసుక్రీస్తు వారి మరణం ద్వారా మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ రోజు ఆ గొర్రె పిల్ల చనిపోవడం వల్ల ఏమొచ్చింది? వాళ్ళకి విడుదల వచ్చింది. ఈ రోజు యేసుక్రీస్తు వారు చనిపోవటం వల్ల మనకి పాపం నుంచి విడుదల వచ్చింది. వాళ్ళకి ఐగుప్తు నుంచి విడుదల వస్తే మనకి పాపం నుంచి విడుదల వచ్చింది. ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మరొక పండగ కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పండగ పేరు పులి అని రొట్టెల పండగ. ఏంటి? మొట్టమొదటి పండగ అయితే పస్కా పండగ. ఇది పులి అని రొట్టెల పండగ లేదా పొంగని రొట్టెల పండగ. చెప్పండి అంత ఒకసారి. పులి అని రొట్టెల పండగ, పొంగని రొట్టెల పండగ. ఒకసారి చూద్దాం. చూడండి అసలు ఈ పండగ ఏంటి, ఈ ఆచారాలు ఏంటి, పద్ధతులు ఏంటి. నిర్గమాకాండం 12వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. దేవుడు చక్కని సందేశాన్ని మనకు అందిస్తాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతాం. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులి అని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగిన దేదీయును ఉండకూడదు. పులిసిన దానిని తినివాడు అన్యుడే గాని, దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజంలో ఉండకుండా కొట్టివేయబడును. మీరు పులిసిన దేదియు తినక
మీ నివాసములన్నిటిలోను పులియని వాటిని తినవలెనని చెప్పెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ పులియని రొట్టెల పండగ అనే ఒక పండగ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. పస్కా పండగ ఏ రోజు జరుగుద్ది? నెలలో 14వ రోజు జరుగుద్ది. ఏమంటున్నారు? మొట్టమొదటి రోజు గొర్రెపిల్లని తీసుకొస్తారు. ఎన్నో రోజు చంపేస్తారు? 14వ రోజు సాయంత్రం మాటలు చంపేస్తారు. ఇప్పుడు 14వ తేదీ అయిపోయిన వెంటనే 15వ తేదీని స్టార్ట్ అవుతుంది. ఏంటి? పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ 15వ రోజు స్టార్ట్ అవుతుంది. నెలలో 15వ రోజు. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందట? 21వ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. అంటే ఎన్ని రోజులు లెక్కెడేస్తున్నారా? 7 రోజులు. 15 నుంచి 21, 7 రోజులు. లెక్క పెట్టండి ఒకసారి. 15, 16, 17, 18, 19, 20, 21. సరిపోయిందా? 7 రోజులు. ఇది 7 రోజులు చేసే పండగ. మంచి మ్యాథ్స్ వచ్చి మనందరికి. 7 రోజుల పండగ. ఇది 7 రోజుల పండగ. 7 రోజుల పాటు ఏం చేయాలా? పులి అని రొట్టెలు మాత్రమే తినాలి. పులి అని రొట్టెలు అంటే ఆ రొట్టె పులిసిపోకూడదు, పిండి పులి అనివ్వకూడదు. ఇప్పుడు సాధారణంగా రొట్టెలు ఉన్నాయనుకోండి, ఆ రొట్టెలు బాగా రావాలంటే ఏం చేయాలి తెలుసా? కానీ పులియాలి అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. రాత్రి పిండి కలిపితే ఆ రాత్రి వేసేసుకుంటే సరిగ్గా రావాయి. ఉదయాన్నే రాత్రి పిండి కలిపి పొద్దున వేస్తే కొంచెం రొట్టెలు బాగా వస్తాయి. ఆ రొట్టెలు వేర్లండి. ఈ రొట్టెలు పులియకూడదట. ఈ రొట్టెలు పులియకూడదు. ఇంకొకటి పొంగకూడదు. ఏం చేయకూడదు? ఒకటి పొంగకూడదు, రెండోది పులియకూడదు. పులిసిన రొట్టెలు తినకూడదు, పొంగినవి తినకూడదు. ఎన్ని రోజులట? సుమారుగా 7 రోజులు. ఇప్పుడు రొట్టెలు అంటే మనం తినే రొట్టెలు గుర్తొస్తాయి. ఇవి కాదు. అక్కడ బాగా పండేవి ఏంటంటే యవనులు, అంటే బార్లీ. ఏం పండుతాయి? బార్లీ ఎక్కువగా పండుతాయి. ఈ బార్లీ గింజలు తెచ్చుకొని పిండి కింద చేసి దాంతో రొట్టెలు తయారు చేస్తారు. ఇప్పుడు ఆ పులియకూడదు లేకపోతే పొంగకూడదు అంటే ఏం చేయాలంటే ఆ యవనులు, ఈ బార్లీ గింజలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రెష్గా అప్పటికప్పుడే పొలం నుంచి తెచ్చుకుని అప్పటికప్పుడే చేసి అప్పటికప్పుడే వండి తినాలి. అప్పుడు మాత్రమే అవి పులియవు, అప్పుడు మాత్రమే పొంగవు. 7 రోజుల పాటు వీళ్ళు అప్పటికప్పుడు తెచ్చుకుని అప్పటికప్పుడు చేసి అప్పటికప్పుడు తినాలి. 7 రోజుల పాటు. ఏమైపోయిన తర్వాత పస్కా బలి అయిపోయిన తర్వాత సుమారుగా 7 రోజుల పాటు వీళ్ళ పొంగని రొట్టెలు తినాలి. ఎందుకు పొంగనివి తినాలంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడుతున్నారు. అర్థమవుతుందా? ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడుతున్నారు. ఈ విడిపించబడ్డ వీళ్ళు అది పులిసేదాకా పొంగేదాకా అట్టే పెట్టి జాగ్రత్తగా అందంగా చేసుకుని తింటానికి కుదురుతుందా? కుదరదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి బయలుదేరాలి. అర్జెంటుగా బయలుదేరాలంటే, ఆలస్యం చేయకుండా బయలుదేరాలంటే ఏం చేయాలి? అది పులిసేదాకా మీరు ఆగకూడదు. పులియని రొట్టెలు తినాలి. మీరు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కూడా మీరు ఏం చేయాలంటే ఇది జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అక్కడ ఆలస్యం చేయకుండా తొందరగా మమ్మల్ని అక్కడి నుంచి విడిపించాడు అనడానికి సాదృశ్యంగా మీరు ఏం చేయాలా? పులియని రొట్టెలు 7 రోజుల పాటు తినాలి. 7 రోజులు ఎందుకు తినాలి అంటే బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్యకి ఒక ప్రాముఖ్యమైన అర్థం ఉంది. 7 అనే సంఖ్య మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. యాకోబు ఉన్నాడు. యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళి నీ కుమార్తె నిమిత్తం ఎన్ని సంవత్సరాలు చేస్తానన్నాడు కొలువు? 7 సంవత్సరాలు కొలువు చేస్తానన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ 7 సంఘాలు కనిపిస్తాయి, 7 దీపస్తంభాలు కనిపిస్తాయి, 7 నక్షత్రాలు కనిపిస్తాయి. దానియేలు గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎప్పుడు రాబోతున్నారో 7 వారాల లెక్క అక్కడ కనిపిస్తుంది. 7 ప్రతిసారి మనకి ఎక్కువగా 7 అనే నెంబర్ ఎక్కడ కనిపించినా అది దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణతకు సాదృశ్యం. దేనికి? సంపూర్ణత అంటే పరిపూర్ణత, పూర్తిగా. ఇప్పుడు యాకోబు తన లాబాను కుమార్తె కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అన్నాడంటే నా జీవితాన్ని నీ కుమార్తె కోసం అర్పించేస్తున్నాను, సమర్పిస్తున్నాను, పరిపూర్ణంగా నేను మీ కుమార్తె కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను అని సింబాలిక్గా చెప్పడానికి 7 సంవత్సరాలు కొలువు చేస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ దేవుడు ఎన్ని రోజులు తినమంటున్నాడు? 7 రోజులు. అంటే
ఇది సంపూర్ణతకు గుర్తు. దేనికి గుర్తు? సంపూర్ణతకు గుర్తు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పస్కా బలి అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. తొందరగా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. ఎన్ని రోజులు చేయాలి అని అంటే 7 రోజుల పాటు చేయాలి. ఇంకా దేవుడు ఈ పండుగలో కొన్ని నియమాలు చెప్పాడు, చూద్దాం. చూడండి, లేవియాకాండంకి వచ్చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా విందాం. అర్థం కానట్టే ఉంటుంది, కానీ చివరి వరకు వింటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండం 23వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాం. లేవియాకాండం 23వ అధ్యాయం 4 నుంచి 8 వరకు. ఇది యెహోవా నియామక కాలములు నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములివి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని రొట్టెలు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పను. ఇందాక అక్కడ మనం నిర్గమకాండంలో చదువుకున్నప్పుడు అక్కడ పులియని రొట్టెలు అని మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే ఏం కనిపిస్తుంది? పొంగని రొట్టెలు అని కనిపిస్తుంది. రెండు ఒకటే. పులియని రొట్టెల పండుగ అయినా పొంగని రొట్టెల పండుగ అయినా ఒకటే. ఇక్కడ దేవుడు కొన్ని రూల్స్ చెప్తున్నాడు, చూడండి. ఇది 7 రోజుల పాటు చేయాలి. ఈ 7 రోజుల్లో మొట్టమొదటి రోజు ఏం చేయాలట? సమాజంగా కూడుకోవాలంటే సంఘంగా ప్రతి ఒక్కరు ఇలా కూడుకుని దేవుణ్ణి ఆరాధించాలి మొట్టమొదటి రోజు. అలాగే చివరి రోజు కూడా కూడుకునేటప్పుడు దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. అంటే దేవుడు చెప్తుంది ఏంటంటే ఈ వారం రోజుల్లో, ఈ 7 రోజుల్లో ఎన్నిసార్లు కూడుకోవాలి? 2 రోజులు కూడుకోవాలి. ఈ 2 రోజుల్లో ఏం చేయకూడదు? ఏ పని చెప్పాలంతా. చల్లగుంది, నీరసంగా ఉందా, ఎదురు వస్తుందా? చెప్పండి. వారానికి 2 రోజుల పాటు కూడుకోవాలి. ఈ 2 రోజుల్లో ఏం చేయకూడదట? జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. మనం వారానికి ఎన్ని రోజులు కూడుకుంటాం? 2 రోజులు. అప్పుడు శుక్రవారం, ఆదివారం. శుక్రవారం మనం పనికి వెళ్ళిపోతాం, సాయంత్రం మాటలు వచ్చి కూడుకుంటాం. దాని గొడవ పక్కన పెట్టండి. ఇప్పుడు వారంలో మొట్టమొదటి రోజు కూడుకోవాలి. ఆ మొట్టమొదటి రోజు ఏం చేయకూడదట? వారంలో మొట్టమొదటి రోజు ఏది? ఆదివారం. సోమవారం కాదు, ఆదివారమే ప్రారంభ రోజు. ఇప్పుడు ఆ రోజు ఏం చేయకూడదట? ఏం చేయకూడదు చెప్పాలంతా. అందరూ చెప్పట్లేదు. జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. అలా చేయడం తప్పు అని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? మీ కష్టార్జితం కోసం, మీ పొట్ట పోషించుకోవడం కోసం, మీరు సంపాదించుకోవడం కోసం ఆ రోజు ఏ పని మీరు చెయ్యటానికి వీలు లేదు. ఆ రోజు ఏం చేయాలా? సమాజంగా వచ్చి కూడుకోవాలి. ఏ రోజులు? ప్రారంభ రోజు, చివరి రోజు. ఖచ్చితంగా మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. ఏ పని చేయకూడదు. మీరు 7 రోజుల పాటు పొంగనివి, పులియనివి మాత్రమే తినాలి. 7 రోజుల పాటు అని ఎందుకు చెప్తున్నాడంటే, ఇందాకే చెప్పాను మీకు ఏమని. 7 రోజులు అంటే సంపూర్ణత. ఇప్పుడు పస్కా బలి అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అండి. జాగ్రత్తగా వినండి. పస్కా బలి అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు వారి ద్వారా మనమంతా ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. రక్షించబడిన వెంటనే ప్రారంభమైంది ఏంటి? బలి అయిన వెంటనే, పస్కా బలి అయిన వెంటనే ప్రారంభమయ్యే పండుగ ఏంటి? పొంగని రొట్టెల పండుగ. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వెంటనే, బాప్తిసం పొందిన వెంటనే స్టార్ట్ అయ్యేది ఇదిగో ఈ పొంగని రొట్టెలు. మన జీవితంలో కూడా ఈ పులియని, పొంగని ఇలాంటి లక్షణాలు మన జీవితాల్లోనికి రాకూడదు. ఎన్ని రోజులు అంటే దేనికి సాదృశ్యం? సంపూర్ణత. జీవిత కాలం అంతా ఈ పులియని అంటే ఈ పులిసిన వాటిని
మన జీవితాల్లోనికి రానివ్వకూడదు. అది వెంటనే జరిగిందా, తర్వాత జరిగిందా? వెంటనే జరిగింది కదా. ఆ సాయంత్రం 14వ రోజు సాయంత్రం పస్కా బలి అయితే 15వ రోజు ఉదయం నుంచే పులియని రొట్టెల పండగ జరిగిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించి, ఆయన బలిని అంగీకరించి మనం అంతా బాప్తిసం పొందాం. మిమ్మల్ని ఇందాక చెయ్యెత్తమన్నాను కదా. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు అంటే బాప్తిసం పొందిన వాళ్ళు చెయ్యెత్తమన్నాను. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వెంటనే మీరు రక్షణలోనికి వచ్చారు. ఆ రోజు వాళ్ళు పస్కా బలి చేసిన వెంటనే, ఆ బలి జరిగిన వెంటనే వాళ్ళు కాపాడబడ్డారు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఏం స్టార్ట్ అయింది? పులియని రొట్టెల పండుగ. చెప్పండి, పర్లేదు. పులియని రొట్టెల పండుగ స్టార్ట్ అయింది. పులియని రొట్టెల పండుగ అంటే ఏంటంటే ఇది సంపూర్ణతకు గుర్తు. మరలా ఆ ఐగుప్తు లక్షణాలు, ఈ లోకపు లక్షణాలు, పులిసిన లాంటి లక్షణాలు మన జీవితాల్లో కనిపించకూడదు. ఎప్పటి వరకు కనిపించకూడదు? సంపూర్ణమైన జీవిత కాలం అంతా మన జీవితంలో ఏం కనిపించకూడదు? ఈ పులిసిన లాంటి లక్షణాలు కనిపించకూడదు. చాలా మంది బాప్తిస్మం తీసుకోవడానికి ఉన్నంత కంగారే భక్తి జీవితంలో గడపటానికి ఉండదు. బాప్తిస్మం తీసుకోవడానికి చాలా తొందరపడతాం, మరి భక్తిగా బతకటానికి? ఇది భక్తి జీవితం అనేది కొన్ని రోజులు, ఒక రోజు, 2 రోజులు, లేకపోతే ఒక నెల రోజులు ఉండేది కాదు. ఇది సంపూర్ణమైన జీవితం. యేసుక్రీస్తు వారి బలిని స్వీకరించిన నీవు, యేసుక్రీస్తు వారిని బలిని అంగీకరించిన నీవు చేయాల్సిన పని ఏంటంటే సంపూర్ణ జీవితం అంతా పులిసినవి నీ జీవితాల్లోనికి రానివ్వటానికి వీల్లేదు. ఈ 7 రోజుల పాటు పులిసిందేది ఇంట్లో ఉండకూడదట. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తున్న ఆజ్ఞ, పులిసినదేది ఎక్కడ ఉండకూడదు చెప్పాలి. ఇప్పుడు పులిసినదేది మన జీవితాల్లో రాకూడదు. పులిసినదేది మన జీవితాల్లోనికి రాకూడదు. కొన్ని రోజుల తర్వాత మారదామా? బాప్తిస్మం తీసుకుని కొన్ని రోజులు నార్మల్గా బతికేసి తర్వాత మారదాంలే అంటానికి వీల్లేదు. బాప్తిస్మం తీసుకున్న వెంటనే, ఇక్కడ పస్కా బలి అయిన వెంటనే అన్నీ స్టార్ట్ అయింది. రక్షణ తీసుకున్న వెంటనే, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వెంటనే మన జీవితాల్లో కూడా ఈ పులియని రొట్టెల పండగ స్టార్ట్ అవ్వాలి. అర్థమవుతుందంటే సంపూర్ణమైన జీవితం, ఈ పులియనిదేది మన జీవితాల్లోనికి రావటానికి వీల్లేదు. దేవుడు దీనికోసమే చెప్తున్నాడు, ఈ పులిసినది మీ జీవితాల్లోనికి రాకూడదు. పులిసింది మన జీవితాల్లోనికి రాకూడదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దాన్ని పులియనివ్వకండి. రొట్టెని ఏం చేయకూడదు? పులియనివ్వద్దు. ఏం చేయొద్దు? రొట్టెని ఏం చేయకూడదు? పులియనివ్వకూడదు. దీనికోసమే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. చూడండి. పులిసిన దానికోసం జాగ్రత్తగా ఉందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దానికంటే ముందు మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 16:6. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పిన. యేసుక్రీస్తు వారు మాట చెప్తున్నారు. ఏంటది? పరిసయ్యులు సద్దూకయ్యులను పులిసిన పిండి. ఏంటట? ఈ పులిసిన పిండిని ఎవరితో పోలుస్తున్నారంటే పరిసయ్యులతోనూ సద్దూకయ్యులతోనూ పోలుస్తున్నారు. వీళ్ళు ఎవరంటే వేషధారులు. ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు ఎవరు అంటే వేషధారులు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. వీళ్ళ సేవకులే, వీళ్ళ పాస్టర్లే, వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవారే, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అనుకుంటూ భ్రమపడిన వారే. మనుషులందరి ముందు ఏం చేస్తారంటే మంచోళ్ళ కింద నటిస్తారట. ఏం చేస్తారు? మనుషులందరి ముందు మంచోళ్ళ కింద నటిస్తారట. కానీ వీళ్ళ క్రియలు భాగం. ఈజీగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వేషధారులు. ఏంటి? అలాంటి వేషధారణ, పరిసయ్యులు సద్దూకయ్యులు లాంటి వేషధారణ మీ జీవితాల్లో కనిపించకూడదని దేవుడు చెప్తున్నాడు. నా వైపు చూస్తూ ఉంటారా? నా వైపు చూస్తూ వెళ్ళండి. పరిసయ్యులు సద్దూకయ్యులు లాంటి వేషధారణ జీవితం మీ బతుకుల్లో ఉండకూడదు. జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ వేషధారణ జీవితాలు ఆ రోజు పరిసయ్యులు సద్దూకయ్యుల్లోనే కాదు, ఈ రోజు మన జీవితాల్లో కూడా వేషధారణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనుషులందరూ ఉంటే ఒకలాగా, మనుషులు లేకపోతే దీన్ని పులిసిన పిండి అని దేవుడు చెప్తున్నాడు. ఆ పులిసిన పిండిని మన జీవితాల్లోనికి రానివ్వద్దు. మీరు పులిసిందేది తినకూడదు.
పులిసింది ఏది మీ జీవితాల్లోనికి, మీ ఇంట్లోనికి రానివ్వకూడదు. ఈ పులిసిన దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి? వేషధారణ. పరిసయ్యులు సద్దుకయ్యుల వేషధారణ. ఇప్పుడు ఆలోచించండి, వేషధారణ మన జీవితాల్లో లేదు అనేవాళ్ళు ఖచ్చితంగా మనం ఉండం. ఎందుకంటే ఇక్కడ ఒకలాగా ఉన్నాం అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకోలాగా ఉంటాం. ఇక్కడ మాట తీరు ఒకలాగా ఉందనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట తీరు ఇంకోలా ఉంటుంది. చాలా సంఘాల్లో, ప్రతి సంఘంలో, చాలా సంఘాలు అంటే ప్రతి సంఘంలో నేడు క్రైస్తవ్యంలో జరుగుతుంది ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ప్రతి సంఘాల్లో క్రైస్తవ జీవితాల్లో జరుగుతుంది ఏంటంటే, చర్చికి వచ్చి 1 గంట 2 గంటలు నటించి వెళ్ళిపోవడం ప్రతి క్రైస్తవుడికి అలవాటు అయిపోయింది. అవునా కదా? ప్రతి క్రైస్తవుడికి అలవాటు ఏంటంటే, చర్చికి వచ్చి ఇక్కడ 1 గంట ఇక్కడ నిలబడే సేవకులైనా, కింద కూర్చున్న వాళ్ళైనా, ఇక్కడ మైకు పట్టుకుని సేవకులు నటిస్తుంటే కింద కూర్చుని ముసుగేసుకుని కొంతమంది నటిస్తారు. అర్థమవుతుందా? నటించి 1 గంట 2 గంటలు నటించి మనం వెళ్ళిపోవటానికి వస్తున్నాం సంఘాలకి. ప్రతిరోజు ఈనాడు ఈ సంఘాల్లో, ఈ సమాజంలో జరుగుతుంది ఏంటంటే, క్రైస్తవ సమాజంలో జరుగుతుంది ఏంటంటే, నటించి వెళ్ళిపోవడానికి వస్తున్నాం. 1 2 గంటలు మందిరానికి వచ్చి 1 2 గంటలు నటించి వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రతుకు మరలా మామూలే. మనల్ని ఏమంటారు తెలుసా? వేషధారులు. మనుషులకు కనిపించాలని మనం భక్తి చేస్తున్నాం. భక్తి ఎవరి కోసం చేయాలా? దేవునికి కనిపించటానికి భక్తి చేయాలి తప్ప మనుషుల ముందు నటించటానికి, మనుషులకు కనిపించటానికి భక్తి చేయకూడదు. ఇక్కడ ఉన్నట్టు మనం ఇంటి దగ్గర ఉండం. అవునా కదా? ఇక్కడ కూర్చున్నంత కుదురుగా మనం ఇంటి దగ్గర కూర్చుంటామా? చర్చిలో మనం బూతులు మాట్లాడతామా? ఇంటి దగ్గర ఏం చేస్తాం? అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నట్టు? ఇక్కడ బూతులు మాట్లాడట్లేదు, ఇంటి దగ్గర మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ మనం 1 2 గంటలు ఏం చేస్తున్నట్టు? నటిస్తున్నట్టు. ఇక్కడ ఏదో మంచోళ్ళ ముసుగేసుకుని చక్కగా కూర్చుంటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ జీవితం లేదంటే ఇక్కడ 2 గంటలు మనం ఏం చేస్తున్నట్టు? నటిస్తున్నట్టు. ఎవరి ముందు నటిస్తున్నాం? దేవుని ముందే నటించడానికి సిద్ధపడిపోతున్నాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, దేవుడి ముందు ఎవరు నటించలేరు. 1 2 గంటలు నటించి వెళ్ళిపోతున్నాం. కొంతమంది నటిస్తారండి, ఆస్కార్ లెవెల్లో నటిస్తారు. వీళ్ళకి నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలేమో అనిపిస్తుంది. ఆ రేంజ్లో నటిస్తారు. చూడటానికి బాబో వీళ్ళంత భక్తి పరులు ఇంకొకరు లేరు అనిపిస్తుంది. వీళ్ళంత భక్తి పరులు ఇంకొకరు లేరు, వీళ్ళంత ప్రార్థనా పరులు ఇంకొకరు లేరు. ఇంత భక్తిగా ఉంటున్నారేంటి? అయ్యి బాబు చచ్చిపోయినట్టు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం డైరెక్ట్ వెళ్ళిపోతారు ఏమో అన్నట్టు నటిస్తారు కొంతమంది. కానీ నిజం అది కాదు. వారి వ్యక్తిగత జీవితం ఇంకోటి ఉంటుంది. ఇక్కడ జీవితం ఒకటి, పర్సనల్ జీవితం ఇంకొకటి. దీన్ని వేషధారణ అంటారు. అర్థమవుతుందా? మనుషులందరి ముందు మాట్లాడేది ఒకటైతే, ఒంటరిగా ఉండేటప్పుడు లేకపోతే ఇంటి దగ్గర ఉండేటప్పుడు మాట్లాడే మాటలు వేరైపోతున్నాయంటే దీన్ని వేషధారణ అంటారు. అందరూ ఉండేటప్పుడు ఫోన్లో ఒకటి చూస్తాం, అందరూ లేనప్పుడు ఫోన్లో ఇంకొకటి చూస్తాం. దీన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. అందరిలో ఉండేటప్పుడు దేవుడి మాటలే వింటాం, దేవుడి స్టేటస్లే చూస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫోన్లో సినిమాలని లేకపోతే టీవీలో సినిమాలని పెట్టుకుంటే దీన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. మనం నటించేస్తున్నాం మనుషుల ముందు నటించేస్తున్నాం, సేవకుల ముందు నటించేస్తున్నాం, ఎవరైనా మన తోటి విశ్వాసులు వస్తే నటించేస్తున్నాం. ఈ నటనా జీవితాలు దేవుడు చెప్తున్నాడు, మీరు రహస్యంగా చేసిన, ఎవరికి కనబడట్లేదని చూసిన, ఇంకెవరు కనబడట్లేదు, నేను ఇలాగ నటించుకుంటూ వెళ్ళిపోతాను అని నువ్వెంత నటించినా ఆ నటన అంతా ఒకరోజు బట్ట బయలు కాబోతుంది. రహస్యమైనది ఏది వెలుగులోనికి రాకుండా ఉండదట. దేవుడు ఖచ్చితంగా ప్రతి రహస్యాన్ని వెలుగులోనికి తీసుకొస్తాడు. ఈరోజు దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఈ వేషధారణ జీవితం మనలో ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తానండి. ఒక వ్యక్తి నిద్రపోయాడు అనుకోండి. నిద్రపోయిన వ్యక్తిని లేపడం ఈజీయేనా? నిజంగా పడుకున్న వ్యక్తిని లేపడం ఈజీయే. పడుకున్నట్టు నటించేవాడిని అసలు లేపలేం. మనం లేపే కోదాడు అంటుంటాడు. ఎందుకు? అని నటించేస్తున్నాడు. అని నటిస్తున్నాడు కనుక నిద్ర లేపటం అసాధ్యం. వాళ్ళు లెగడాడు. నువ్వు బకెట్ నీళ్ళు తెచ్చి పైన కొడేసినాడు అంటాడు. ఎందుకు? వాడు నటిస్తున్నాడు. అర్థమవుతుందా? నటించే వారిని ఎలాగైతే నిద్ర లేపలేమో, వేషధారణ కలిగి నటించే వారిని మార్చటం అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు పైకి మంచోళ్ళ కింద కనిపిస్తారు కదా. ఇప్పుడు నేను పలానా తప్పు చేశాను, పలానా పాపం చేశాను, ఇది ఎలా సరి చేసుకోవాలి అని వచ్చి అడిగితే దాని నుంచి ఎలా బయటపడాలనేది చెప్తాం. కానీ మేము మంచోళ్ళు, మా అంత మంచోళ్ళు లేరని మనుషులందరి ముందు కనపరుచుకుంటే నిజంగా ఏమనుకుంటాం? వాళ్ళు మంచోళ్ళనే అనుకుంటాం. అవునా కదా?
వాళ్ళు మంచోళ్ళని అనుకుంటాం, వాళ్ళు వేషధారులని మనకు తెలియదు కదా. నటించే వారిని ఎవరు మారుస్తారు చెప్పండి? నటించే వారిని ఎలాగైతే నిద్ర లేపలేమో, నటించే వారిని మార్చడం కూడా అసాధ్యం. అలాంటి వేషధారణ జీవితాలు మనలో ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. శాస్త్రులు, పరిచయులు అలాంటి వేషధారణ మీ జీవితాల్లో ఉండకూడదు. ఈ శాస్త్రులు, పరిచయులు ఏం చేసేవారంటే, జాగ్రత్త వినండి, పిల్లవాడు ఆడుకుంటాడు, మీరు నా వైపు చూస్తూ వినండి. శాస్త్రులు, పరిచయులు ఏం చేసేవారంటే మనుషులందరి ముందు బిల్డప్ కొట్టేవారు. ఇలాంటి భక్తి పరులైన వాళ్ళు ఇంకొకరు లేరు అని మనుషులందరి ముందు నడుస్తుంటే మనుషులందరూ అయ్యా వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా అంటే చెప్పేవారు. కానీ వీళ్ళ పర్సనల్ జీవితం అది కాదు. మనుషులందరి ముందు ఉండేటప్పుడే భక్తిగా బతకాలరా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్తారట వీళ్ళు. కానీ వీళ్ళ వ్యక్తిగత జీవితం అది కాదు, వీళ్ళ జీవితం వేరే. మనుషులందరి ముందు ఏం చేస్తారు? నటించే జీవితాలు. కానీ వీళ్ళ వ్యక్తిగత జీవితాలు, పర్సనల్ జీవితాలు మాత్రం వేరు. అందరికీ ప్రార్థన చేసుకోమని చెప్తారు, వీళ్ళు మాత్రం అందరితో భక్తిగా బతకమని చెప్తారు, వీళ్ళకి మాత్రం భక్తి జీవితాలు ఉండవు. దీన్ని వేషధారణ అంటారు. ఇలాంటి వేషధారణని పులిసిన పిండితో దేవుడు పోలుస్తున్నాడు. ఆ పులిసిన పిండి మన జీవితాల్లోనికి రావటానికి వీల్లేదు అని చెప్తున్నాడు. నటించొద్దండి. ఎవరి ముందు నటిస్తాం? మనుషులందరి ముందు నటించవచ్చు, దేవుని ముందు నటించగలమా? ఒకనొక రోజు దేవుడు ఖచ్చితంగా బట్టబయలు చేసేస్తాడట. రహస్యాలన్నీ బట్టబయలు చేస్తాడట. ఎన్ని రోజులు దాయగలం? ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకోండి, కొన్ని రోజులు దాయగలం, జీవితాంతం దాయగలవా? జీవితాంతం దాయలేం. ఒకనొక రోజు నువ్వేదైతే ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తున్నావో అది ఒకనొక రోజు బట్టబయలైపోతుంది. ఆ రోజు తలెత్తుకోలేవు, ఆ రోజు నలుగురిలో నడవలేవు. ఈ వేషధారణ జీవితాలు, ఈ పులిసిన పిండి లాంటి ఈ లక్షణం, వేషధారణ అనే పులిసిన పిండి మనలో ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇలాంటి లక్షణాలు మనలో ఉండొద్దు. వేషధారణ అనేది పాపానికి సాదృశ్యం. భక్తి జీవితాన్ని మొదలుపెట్టిన వెంటనే తర్వాత మారదాం. బాప్తిసం తీసుకున్నాం కదా, మెల్లమెల్లగా 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 తర్వాత ఒకటి మార్చుకుంటూ వద్దామంటే దేవుడు అది కుదరదని చెప్తున్నాడు. అర్థమవుతుందా? పస్కా బలి అయిన వెంటనే పులియని రొట్టెల పండుగ ఎలాగైతే స్టార్ట్ అయిందో, నీ భక్తి జీవితం స్టార్ట్ అయిన వెంటనే, రక్షణలోనికి వచ్చిన వెంటనే నీ భక్తి జీవితం స్టార్ట్ అయిపోవాలి. పులిసినది ఏది మరలా నీ జీవితంలో కనిపించడానికి వీల్లేదు. ఒకప్పుడు అది చేసేవాళ్ళు చేయట్లేదేంటి? ఒకప్పుడు అలాంటి మాటలు మాట్లాడేవారు మాట్లాడట్లేదేంటి? ఒకప్పుడు చెత్త వీడియోలు, సినిమాలు చూసేవాళ్ళు ఇప్పుడు చూడట్లేదేంటి? దీన్ని భక్తి జీవితం అంటారు. మనుషులందరి ముందు మంచిగా నటించి మనుషులు లేనప్పుడు వేరేలా ఉంటే దాన్ని వేషధారణ అంటారు. అర్థమవుతుందా? ఇలాంటి వేషధారణ మన జీవితాల్లో ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. మరొక మాట చూద్దాం, చూడండి. మరొక వేషధారణ కోసం అదే అధ్యాయంలో 11-12 వచనాలు చదువుతాం. చూడండి. మత్తయి సువార్త 16 అధ్యాయం 11-12 వచనాలు. 11-12 వచనాలు. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు, సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడులని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు, సద్దుకయ్యులు అనువారి బోధన గూర్చి జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. మొట్టమొదట పరిసయ్యులు, సద్దుకయ్యుల్లో ఉన్న వేషధారణ కోసం, ఆ వేషధారణ యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? పులిసిన పిండి. ఆ పులిసిన పిండి మీ జీవితాల్లో ఉండటానికి వీల్లేదు, జాగ్రత్త పడండి అని చెప్పారు. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు బోధిస్తున్న ఆ బోధ నిమిత్తం, ఆ బోధన ఏమని చెప్తున్నాడు అంటే పులిసిన పిండి. ఏంటట? శాస్త్రులు, పరిసయ్యులు బోధించే బోధన పులిసిన పిండి అంటున్నాడు. ఆ పులిసిన పిండి మీ జీవితాల్లోనికి రానివ్వకండి అంటే, తప్పుడు బోధని మీ జీవితాల్లోనికి రానివ్వటం ద్వారా ఏం జరుగుద్ది? మీరు కూడా పులిసిన పిండిలా పాపానికి దగ్గర అయిపోతారని చెప్తున్నాడు. అర్థమవుతుందా? పాపానికి మీరు కూడా దగ్గర అయిపోతారు. ఈ తప్పుడు బోధని దేంతో పోలుస్తున్నాడు అంటే పులిసిన పిండి. ఆ పులిసిన పిండి లాంటి తప్పుడు బోధన మీ జీవితాల్లోనికి రానిస్తే ఏం జరుగుద్ది? ఏం జరుగుతుంది? మీరు కూడా పులిసిన పిండిలాగా అయిపోతారు. మీరు కూడా పులిసిన పిండిలాగా అయిపోతారు. వారి బోధ నిమిత్తం జాగ్రత్త. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దుకయ్యులు ఏం చెప్పేవారంటే, జాగ్రత్త వినండి. ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏం చెప్పేవారంటే పునరుద్ధానం లేదు అని చెప్పేవారు. ఏమని చెప్పేవారు? పునరుద్ధానం లేదు. పునరుద్ధానం అంటే చెప్పాలా?
పునరుద్ధానం అంటే తెలియకపోతే మనం భక్తి చేయటం అనవసరం, చర్చికి రావడం ఇంకా అనవసరం. పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము అనే నిరీక్షణ వాళ్ళకి లేదట. చనిపోయిన ఏ వ్యక్తి తిరిగి లేవడు, చనిపోయిన ఏ వ్యక్తి తిరిగి లేవడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా లేవరు అని బోధించేవారట వీళ్ళు. చనిపోయిన ఏ వ్యక్తి మరలా తిరిగి లేవడు అని. ప్రతి క్రైస్తవుడి నిరీక్షణ ఏంటి? మనం చనిపోయినా కానీ యేసుక్రీస్తు వారు ఒకానొక రోజు వస్తారు, వచ్చిన రోజు మరలా మనం తిరిగి లేస్తాము. ఇది క్రైస్తవుల నిరీక్షణ. కానీ వాళ్ళు బోధించేది ఏంటంటే క్రైస్తవులు అయినా కానీ ఎవరైనా కానీ మనుషులు ఎవ్వరు తిరిగి లేవరు అని బోధించేవారు. ఇలాంటి బోధ విషయంలో ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండండి. తప్పుడు బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక బోధ ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తుంది తెలుసా? ఈ మధ్య మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను, పాపం చేసిన పర్వాలేదు అనే ఒక బోధ వచ్చిందని. ఇప్పుడు దానికి కౌంటర్గా ఈ పండుగను కూడా మనం మాట్లాడుకోవచ్చు. సంపూర్ణ జీవితంలో ఏం ఉండకూడదు? 7 రోజుల పాటు పులియని రొట్టెలు తినాలంటే సంపూర్ణ జీవితంలో ఏం రాకూడదంటే పాపం రాకూడదు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇది బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత రోజు నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి. అంటే పూర్తి జీవితంలో పులిసినవి మన జీవితాల్లోనికి రాకూడదని చెప్తున్నారు. కానీ ఈ మధ్య చాలా బోధలు ఏమైపోయినాయి అంటే మనిషి పాపం చేయకుండా ఉండలేడు, మనిషి పాపం చేసేస్తాడు, పాపం చేసిన యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని ఏం చేసేస్తుంది? మరలా రక్షించేస్తుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ బోధ విని చాలామంది మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బోధ విని నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు భక్తిగా బతికి ఆ భక్తిని అంతా విడిచిపెట్టి నార్మల్గా బతికేసిన వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు. అర్థమవుతుందా? ఒక బోధ, పులిసిన పిండి లాంటి బోధ మన జీవితాల్ని పులియజేస్తుంది, మన భక్తి జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పులిసిన పిండి లాంటి బోధల విషయంలో ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. మీరు నా వైపు చూస్తూ వినకపోతే అసలు కుదరదు. జాగ్రత్తగా వినాలి. పులిసిన పిండి లాంటి ఈ బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాం? మొట్టమొదటిది అంత బాగా వింటున్నారు. మొట్టమొదటిది ఏంటంటే వేషధారణ అనే పులిసిన పిండి మనలోకి రాకూడదు. రెండోది తప్పుడు బోధలనే పులిసిన పిండి మనలోనికి రాకూడదు. ఇది రెండోది. మొట్టమొదటిది ఏంటి? వేషధారణ అనే పులిసిన పిండి మనలోనికి రాకూడదు. వేషధారణ అంటే పాపం కూడా. పాపం వేషధారణ మనలోనికి రాకూడదు. రెండోది తప్పుడు బోధలనే పులిసిన పిండిని జాగ్రత్తగా ఉండాలి, దాన్ని మన దగ్గరికి రానివ్వకూడదు. చివరికి ఒక మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5:8. కనుక 7వ వచనం చదువు. 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తువను మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఇప్పుడు ఆ పండుగని ఎలాగ ఆచరించాలనేది కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మన జీవితాల్లో ఏముండకూడదు అని అంటే దుర్మార్గత, దుష్టత్వం అనే పులిసిన పిండితో ఈ పండుగ చేయకూడదు. ఈ పండుగ ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటే దేనికి సాదృశ్యం? సంపూర్ణ జీవితానికి సాదృశ్యం. ఈ సంపూర్ణ జీవితంలో ఏం కనిపించకూడదని చెప్తున్నారు? 2 లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. చూసి చెప్పండి. దుర్మార్గత, దుష్టత్వం. అందరు చెప్పాలి. దుర్మార్గత, సంపూర్ణ జీవితంలో ఈ 2 కనిపించకూడదు. దుర్మార్గత, దుష్టత్వం. ముందు 2 చూసావు. ఏంటవి? వేషధారణ, రెండోది తప్పుడు బోధ. వేషధారణ అనే పులిపిండి మన జీవితంలో చేరకూడదు. తర్వాత తప్పుడు బోధ అనే పులిపిండిని దగ్గరికి రానివ్వకూడదు. దుష్టత్వం, దుర్మార్గత అనే పులిసిన పిండికి దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? సంపూర్ణమైన జీవితంలో
ఈ పండగలో ఈ సంపూర్ణమైన పండగని ఎలాగ ఆచరించాలి అని అంటే దుర్మార్గత ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. ఈ దుర్మార్గతకు దుష్టత్వానికి దూరంగా ఉండి ఎలా ఆచరించాలి పండగ అంటే నిష్కాపత్యము సత్యము అనే పులియని పిండితో, ఏంటట నిష్కాపత్యము సత్యం అనే పులియని పిండితో ఏం చేయాలట పండగను ఆచరించాలి. ఎలాంటి పులిసిన ఈ లక్షణాలు మనలో ఉండకూడదు. ఈ పండగను ఆచరించేవారు అప్పుడు వాళ్ళు ఛాయా రూపకాన్ని ఆచరించారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిజస్వరూపమైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చాం గనక ఈ నిజస్వరూపాన్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలంటే సంపూర్ణమైన జీవితంలో ఏం కనిపించకూడదు? పులిసిన లక్షణాలు కనిపించకూడదు. ఏం కనిపించకూడదు? పులిసిన లక్షణాలు కనిపించకూడదు. ఈ కొరింథీ సంఘానికి పులిసిన లక్షణాల కోసం చెప్తూ ఆ కింద 9వ వచనంలో చెప్తున్నారు చూడండి. వీళ్ళలో ఉండే పులిసిన లక్షణం ఏంటో, జారులతోనూ సాంగత్యం చేయవద్దని నా పత్రికల్లో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహ ఆరాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకొని వాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయుచున్నాను. ఏంటట? బయట ఉన్న జారులతో తిరగవచ్చు, బయట ఉన్న వ్యభిచారులతో తిరగవచ్చు, కానీ ఎవరితో ఉండకూడదట? సహోదరులైన వారు అంటే సంఘంలో ఉండి ఇలాంటి పాపిష్టి పనులు చేసే వాళ్ళని దూరం పెట్టండి, అలాంటి వాళ్ళతో తిరగొద్దు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? బయట ఉన్న వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు, వారికి దేవుడి తీర్పు ఉంటుంది. దేవుడు ఏదో రోజు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆ మాట కూడా చెప్తున్నాడు చూడండి. 12వ వచనం, వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఏం చేయాలట? కొంచెం గట్టిగా చెప్పండి. వెలివేయాలి అంటే ఏం చేయాలంట? మెడబట్టి బయటికి గెంటాలట. ఏం చేయాల? ఎవరిని? బయట ఉన్న వాళ్ళు పాపం చేస్తే, బయట ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు దేవుని తీర్పులో ఉంటారు. దేవుడు చూసుకుంటాడు వాళ్ళకి మనం తీర్పు తీర్చి మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలా మంది చేసేది ఏంటంటే సువార్తలకు వెళ్ళేటప్పుడు కానీ, బహిరంగ కూడికలు పెట్టేటప్పుడు కానీ బయట వాళ్ళు మీరు అందరూ పాపులు, మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్తుంటే వాళ్ళ కోపం వచ్చి ఏం చేస్తారు? శుభ్రంగా చితక్కొడి పంపిస్తారు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే మీరు బయట వాళ్ళకి తీర్పు తీర్చాల్సిన అవసరత మీకు లేదు. బయట వాళ్ళకి తీర్పు ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తారు. మీరు బయట వాళ్ళకి వెళ్ళి చెప్పాల్సింది సువార్త. బయట వాళ్ళకి వెళ్ళి చెప్పాల్సింది సువార్త. యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి వచ్చారు అని మాత్రమే చెప్పాలి. వాళ్ళకి తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. వాళ్ళకి తీర్పు తీర్చేది దేవుడు. ఇప్పుడు మనం ఎవరికి తీర్పు తీర్చాలట? తీర్పు తీర్చడం అంటే నువ్వు నరకానికి పోతావు, అలా పోతావు, ఇలా పోతావు అని కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఆ పాపం చేయకూడదు అని మనలో ఉన్న వాళ్ళకి చెప్పాలట. లోపల ఉన్న వాళ్ళకి, సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్పాలట. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నిలబడిన వ్యక్తి మీరు పలానా పాపం చేశారు అని ఎవరికైనా చెప్పారనుకోండి, వెంటనే వాళ్ళకి ఏమొస్తుంది? పాపం వస్తుందా? దేవుడు ఏం చేయమన్నాడు ఇక్కడ? దేవుడు ఏం చేయమన్నాడు? చెప్పమన్నాడు కదా. తీర్పు తెచ్చడం అంటే మీరు నరకానికి వెళ్ళిపోతారని చెప్పడం కాదు, మీరు సరి చేసుకోండి అని చెప్పడం. మీరు సరి చేసుకోండి అని చెప్పడం. ఒకవేళ వాళ్ళు సరి చేసుకోకపోతే దేవుడు ఏం చేయమన్నాడు చెప్పండి? వెలివేయమని చెప్పాడు. అది కొన్ని రోజులు కావచ్చు, పూర్తిగా కావచ్చు. వెలివేయమని చెప్పాడు. అంటే దేవుడు సంఘంలో ఉన్న విశ్వాసుల్లో ఏముండకూడదు అనుకుంటున్నాడంటే, ఏముండకూడదు? పులిసిన పిండి లాంటి లక్షణాలు ఉండకూడదు అని కోరుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళకి చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా జారత్వం. ఈ జారత్వం అనే పులిపిండి మీలో
ఉండకూడదు. జారత్వం అంటే జారత్వం, వ్యభిచారం కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు. వ్యభిచారం అంటే పెళ్లికి తర్వాత తప్పుడు సంబంధం పెట్టుకుంటే, భర్త కాకుండా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యభిచారం అంటారు. పెళ్లికి ముందు తప్పుడు సంబంధం పెట్టుకుంటే దాన్ని జారత్వం అంటారు. ఇలాంటి జారత్వం, వ్యభిచారాలు, ఇలాంటి పులిసిన పిండి మీ జీవితాల్లో ఉండటానికి వీల్లేదు. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు సంఘంలో ఉంటే సరి చేయటానికి చూడండి. ఒకవేళ సరి చేసుకోకపోతే, ఎంత చెప్పినా వినకపోతే, అర్జెంటుగా వాళ్ళని చేయాల్సిన పని ఏంటంటే మెడ పట్టి బయటికి అంటే. దేవునికి వేషధారణ నచ్చదు. ఏం నచ్చదు? దేవునికి వేషధారణ నచ్చదు. దేవుని ముందు నటించే వాళ్ళు, వేషనైనా దేవుడు క్షమిస్తాడు. వేష అంటే వ్యభిచారం చేసిన వ్యక్తి, ఆవిడ ఏం చేస్తుందంటే తన ఇంటిని పోషించుకోవటానికి, తనకి తినటానికి తిండి లేక ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తుంది. అలాంటి వ్యక్తినైనా పట్టుకుంది, అలాంటి వ్యక్తినైనా దేవుడు క్షమిస్తాడు తప్ప ఎవరిని క్షమించను అంటున్నాడంటే వేషధారిని క్షమించను అని చెప్తున్నాడు. వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను. అలాంటి వేషధారి లక్షణాలు సంఘంలో ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉండొద్దు అని చెప్తున్నాడు. అలాంటి వేషధారణ లక్షణాలు మనలో కనిపించకూడదు. ఇలాంటి లక్షణాలు ఏవైనా, ఈ పులిసిన పిండి లాంటి లక్షణాలు ఏవైనా ఉంటే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడాడు. మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? సరి చేసుకోవాలి. ఖచ్చితంగా సరి చేసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఏదో వల్ల టప్పగా సాగిపోయేది కాదు. పొరపాట్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? తప్పులు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తప్పులు చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పొరపాటు కనిపిస్తూ ఉంటుంది. మీలోనైనా నాలోనైనా. ఇక్కడ నిలబడి నేను పరలోకం నుంచి దేవుని దిగి రాలేదు. నేనేం పరలోకం నుంచి దిగి వచ్చిన గాబ్రియల్ దేవదూతను కాదు. నాలో కూడా ఏదో పొరపాటు ఉంటుంది. నాలో పొరపాటు ఉంటుంది, మీలో కూడా పొరపాట్లు ఉంటాయి. ఇప్పుడు మనం అంతా చేయాల్సిన పని ఏంటంటే, వాక్యం వినబడినప్పుడు చేయాల్సిన పని ఏంటి? సరి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు తప్పులు చేసిన వాళ్ళే. సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కనీసం ఆయన చెప్పిన మాట వినకుండా, ఆయన మాట లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామంటే ఆ దేవుడు కూడా క్షమించే దేవుణ్ణే మనం క్షమించే దేవుడి మాటలే పట్టించుకోకపోతే ఎలా మనం రక్షించబడతాం చెప్పండి? ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా రక్షించబడతాం? ఆ పస్కా పశువు మన కోసం వధించబడింది. యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో విలవిల్లాడి చచ్చిపోయారు. ఆయన అంగీకరించిన మనం ఈ పస్కా బలి ద్వారా మనం రక్షించబడ్డాం. ఈ పులియని రొట్టెల పండగ ద్వారా మనం సంపూర్ణమైన జీవితాన్ని కొనసాగించాలి. క్రైస్తవ జీవితం అనేది పరిపూర్ణమైన జీవితం. యేసుక్రీస్తు వారు ధైర్యంగా అందరి ముందు నిలబడి, ముగించుకుందాం, యేసుక్రీస్తు వారు ధైర్యంగా అందరి ముందు నిలబడి ఒక మాట చెప్పారు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? పాపం అంటే పులిసిన పిండి అని మనం తెలుసుకున్నాం. ఆయనలో ఏం లేదు? పులిసిన లక్షణం లేదు. ఆ యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనలో మాత్రం పులిసిన లక్షణాలు ఉంటున్నాయి. అది ఉండొద్దనే దేవుడు చెప్తున్నాడు. ఆయన ఈ పస్కా పండగ ఇవ్వటానికి, దేవుడు పస్కా పండగ ఇవ్వటానికి కారణం విశ్వాసుల్లో ఏముండకూడదు? పులిసిన లక్షణాలు ఉండకూడదని. ఇప్పుడు విశ్వాసులు ఆ రోజు ఇశ్రాయేలీయులు ఈ విషయాలన్నీ పాటించలేకపోయారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆ పులి అనే లక్షణం తనలోనికి రాకుండా, ఆ పులిసిన లక్షణం తనలోనికి రాకుండా జీవితం అంతా గడిపి ఆ పులి అని రొట్టెల పండగని సంపూర్ణంగా పాటించిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు. పులి అని రొట్టెల పండగ పాటించడం అంటే జీవితాంతం పులిసిన లక్షణాలు మనలో కనిపించకుండా బతకటం. ఇది పాటించిన ఒకే ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. సంపూర్ణంగా బలి జరిగిన తర్వాత సంపూర్ణంగా మనల్ని దేవుడు బతకమని చెప్పాడు, కానీ సంపూర్ణంగా మనం బతకలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన జీవితాన్ని ఆ రోజు ఈ పులి అని రొట్టెల పండుగని సంపూర్ణంగా పాటించారు. ఈరోజు ఆ ఛాయ అయిన ఆ పండుగలో మనం లేము. నిజస్వరూపమైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాం. ఆ ఛాయలో ఉన్న వాళ్ళు పాటించలేకపోయారు. నిజస్వరూపమైన యేసులో ఉన్న మనం ఏం చేయాలి? పాటించాలి. మనం పాటించగలం. యేసుక్రీస్తు వారిని అంగీకరించాం. ఎంత మాత్రం మరలా ఈ పులిసిన లక్షణాలు మనలోనికి రావటానికి వీల్లేదు. మీరైనా నేనైనా ఈ రోజు ఇక్కడి నుంచి సరి చేసుకుని వెళ్దాం. పులిసిన లక్షణాలు నాలో లేవా అంటే ఖచ్చితంగా ఉండే ఉంటాయి. మీలో లేవంటే ఖచ్చితంగా మీలో ఉండే ఉంటాయి.
నేను మీకు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు మీరు సరి చేసుకోవాలి. ఒకవేళ ఆ లక్షణాలు నాలో ఉంటే ఈ వాక్యం నాతో కూడా మాట్లాడుతుంది, నేను కూడా ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఎవరు దేవుని ముందు నీతిమంతులు కాదు, ఎవరు పరిశుద్ధులు కాదు. ప్రతి ఒక్కరు సరి చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ప్రతి ఒక్కరు ఒకసారి మోకరించండి ఆ దేవాతి దేవుని ముందు. మోకరించి ఒకసారి క్షమాపణ అడుగుతాం. ప్రభా, అలాంటి లక్షణాలు నాలో ఉంటాయి, దయచేసి ప్రభా నన్ను క్షమించండి అని ఒక్క నిమిషం పాటు దయచేసి ప్రతి ఒక్కరు మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దామా? హృదయపూర్వకంగా మోకరించగలిగిన వారు ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. మనలో పులిసిన లక్షణాలు ఇంకా ఉండిపోయినాయేమో. అది చిన్నదైనా పెద్దదైనా, పులిసిన పిండి కొంచెమైనా కానీ ఆ ముద్దంతటిని, ఆ మంచి పిండి అంతటిని పాడు చేస్తుంది. పులిసిన పిండి కొద్దిగా ఉన్న పులిసిన పిండి కొద్దిగా ఉన్న పిండి అంతటిని ఎలాగైతే పాడు చేస్తుందో మన జీవితంలో కూడా ఏదైనా చిన్నది పులిసిన లక్షణం ఉంటే, అది వేషధారణ కావచ్చు, పాపం కావచ్చు, దుష్టత్వం కావచ్చు, దుర్మార్గత కావచ్చు, లేకపోతే తప్పుడు బోధలు కావచ్చు, ఏదైనప్పటికీ జారత్వం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఏదైనా ఒక్కటి ఉంటే చాలు మన భక్తి జీవితాన్ని అంతటినీ నాశనం చేయడానికి. ఒకే ఒక లక్షణం ఉంటే చాలు. అది జారత్వమా? సరి చేసుకుందాం. అది వ్యభిచారమా? సరి చేసుకుందాం. లేకపోతే అది వేషధారణ, మనుషుల ముందు నటించే లక్షణమా? సరి చేసుకుందాం. ఎవరు ఈ వాక్యం ముందు లేకపోతే దేవుని ముందు పరిశుద్ధులు ఎవ్వరూ లేరు. మనం అందరం పాపులమే, మనందరం సరి చేసుకోవాలి. ఒకసారి హృదయపూర్వకంగా దయచేసి ప్రార్థన చేద్దామా? ప్రభా, ఆ పులిసిన లక్షణాలు నాలో ఉంటే క్షమించండి ప్రభా. అన్ని రోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నాలో పులిసిన లక్షణాలు ఉండకూడదని తండ్రి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి మా జీవితాలు సరిచేయండి అయ్యా. ఆ పులిసిన లక్షణాలు మాలో నుంచి తీసివేయండి ప్రభా. తండ్రి వేషధారణ ఉందేమో తీసివేయండి, దుష్టత్వం ఉందేమో తీసివేయండి ప్రభా. క్షమించండి ప్రభా. పులిసిన లక్షణాలు మాలో ఉండకూడదని తండ్రి, సంపూర్ణమైన జీవితంలో పులిసిన ఏ లక్షణాన్ని మాలో కనబడనివ్వకూడదని తండ్రి మీరు తెలియజేశారు. సంఘంలో ఎలాంటి పులిసిన లక్షణాలు ఉండకుండా ప్రభా జాగ్రత్త పడటానికి తండ్రి కృప దయచేయండి. మా జీవితాల్లో ప్రభా నీకు నచ్చని తండ్రి ఆ పులిసిన లక్షణాలు తండ్రి మాలో ఉండిపోయేమో ప్రభా, మనం క్షమించిన ప్రభా. తండ్రి చక్కని మారు మనసు మాకు దయచేయండి. ఈ మాటలు సాత్వికంతో స్వీకరించే చక్కని మనసులు ప్రతి ఒక్కరికి దయచేయండి. తండ్రి మా జీవితాలు సరి చేసుకోవాలి, నీకు నచ్చేటట్లు బ్రతకాలి ప్రభా. తండ్రి తెలిసి తెలియక తండ్రి చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి తండ్రి. నీ బలి ద్వారా ప్రభా మీరు మా కోసం సిలువలో విలవిల్లాడి చనిపోయిన స్థితిని బట్టి మేము రక్షించబడ్డాం. వదకు తేబడిన గొర్రె పిల్లవాడే మౌనంగా మా కోసం సిలువలో బలి అయ్యారు ప్రభా. ఆ స్థితిని తండ్రి గమనించి కూడా ప్రభా తండ్రి మీ సిలువ మరణాన్ని అంగీకరించి కూడా ప్రభా తండ్రి మేము ఇంకా తండ్రి ఈ లోకపు ఆశల్లో ఉండిపోతున్నామేమో, ఈ లోకపు క్రియల్లో మేము ఉండిపోతున్నామేమో ప్రభా. మమ్మల్ని క్షమించండి అయ్యా. కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పించండి. మీ ముందు తండ్రి పశ్చాత్తాప పడే తండ్రి హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఎన్ని మాటలు తండ్రి వింటున్నా తండ్రి మాలో దుఃఖం రావట్లేదేమో, ఎన్ని మాటలు వింటున్నా మాలో తండ్రి కన్నీటి ప్రార్థన అనుభవం రావట్లేదేమో, నీ పాదాలు పట్టుకుని గోజాడే తండ్రి ఆ స్థితి మాలో రావట్లేదేమో ప్రభా. క్షమించండి అయ్యా తండ్రి. వాక్యం వినిసరి చేసుకునే తండ్రి కృపను మాకు దయచేయండి. ఆ పులిసిన పిండి లాంటి లక్షణాలు తండ్రి మాలో ఉండకూడదని తండ్రి మీరు ఆశపడుతున్నారు. అది కొద్ది రోజులు మాత్రమే కాదు ప్రభా తండ్రి, సంపూర్ణమైన జీవితంలో తండ్రి నీకు నచ్చేటట్లు పరిశుద్ధంగా నిర్దోషంగా బతకాలని తండ్రి మీరు ఆశిస్తున్నారు ప్రభా. అలాంటి జీవితాలు మాలో లేవేమో ప్రభావం క్షమించండి అయ్యా. పరిశుద్ధమైన జీవితాన్ని మాలో దయచేయండి, స్థిరత్వాన్ని తండ్రి దయచేయండి ప్రభా. క్షమించండి అయ్యా. నీకు నచ్చని తండ్రి క్రియలు మేము చేస్తున్నామేమో, నీకు నచ్చని మాట తీరు మాలో ఉందేమో, నీకు నచ్చనివి చూస్తున్నామేమో ప్రభా తండ్రి.
మమ్మల్ని క్షమించండి. నీలో పరిపూర్ణమైన జీవితాన్ని, సంపూర్ణమైన జీవితాన్ని తండ్రి కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభా. ప్రభా, ఈ లోకానికి వచ్చి నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరని ధైర్యంగా ప్రభా అప్పులియని రొట్టెల పండుగను సంపూర్ణంగా ఆచరించిన ప్రభా, నిన్ను నమ్ముకున్న మేము తండ్రి అది ఆచరించలేకపోతున్నాం, దాన్ని పాటించలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. అనేక నూతన విషయాలు మాకు నేర్పిస్తున్నారు, అందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. నీ గ్రంథంలో ఉండే అనేక మర్మాలు తండ్రి మాకు తెలియజేస్తున్నారు, రీతిని బట్టి వందనాలు. తెలుసుకున్న మేము ప్రభా ఎంత మాత్రం నిర్లక్ష్యంగా బ్రతక ప్రభా తండ్రి, నీ సన్నిధి ఎడల ఆసక్తి కలిగి జీవించే జీవితాలు మాకు దయచేయండి. మొదటి రోజు చివరి రోజు పరిశుద్ధంగా కూడుకోమని, వారానికి 2 రోజులు కూడుకోమని తండ్రి మీరు తెలియజేశారు ప్రభా. తండ్రి, నీ సన్నిధిలో ఆసక్తి కలిగి మేము జీవించట్లేదేమో, నీ సన్నిధిలో పాటలు పాడటానికి, ఆరాధించటానికి తండ్రి, వాక్యం వినడానికి తగిన ఆసక్తి చూపించట్లేదేమో, మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయండి, కృపలో భద్రపరచండి తండ్రి. జీవనోపాధి అయిన ఏ పని సమాజంగా కూడుకునేటప్పుడు, సంఘంగా కూడుకునేటప్పుడు పెట్టుకోవద్దని చెప్పారు తండ్రి. పనులు పెట్టుకుని తండ్రి సంఘాన్ని నిర్లక్ష్యం చేయకుండా తండ్రి, సంపూర్ణమైన తండ్రి సమర్పణ నీ కోసం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా ప్రభా నీ సన్నిధిని విడిచిపెట్టననే తండ్రి ఆ స్థిరమైన నిర్ణయాన్ని మాలో దయచేయండి. ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి, స్థిరంగా నిలబెట్టండి ప్రభా. ఈ పాదాలు పట్టుకుని గోజాడుతున్నాం, మమ్మల్ని క్షమించండి. ఆ పులిసిన లక్షణాలు మాలో ఉంటే యేసు నామములో ఇప్పుడే తొలగిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిపూర్ణమైన భక్తి జీవితాన్ని మాకు దయచేయండి. మా భక్తి జీవితాలను బట్టి అనేకుల్ని సంఘం వైపు ఆకర్షించడానికి తండ్రి కృప దయచేయండి తండ్రి. మాలో పులిసిన లక్షణాల వల్ల మేము సంఘానికి వెలుపల ఉండిపోకుండా తండ్రి, సంఘానికి వెలుపల వెళ్ళిపోయేవారిగా కాకుండా తండ్రి, వెలుపల ఉన్నవారిని సంఘంలోనికి ఆహ్వానించేవారిగా, వెలుపల ఉన్న వారిని సంఘంలోనికి ఆహ్వానిస్తూ వారిని కూడా భక్తి జీవితంలో ఎదిగింపజేసే వారిగా తండ్రి మేమంతా ఉండడానికి కృప దయచేయండి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి తండ్రి. ఒప్పుకుని విడిచిపెట్టడానికి, మరలా అవి రిపీట్ చేయకుండా ఉండడానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ, పరిపూర్ణమైన మారు మనసు మందరిలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. నేనైనా తండ్రి, కింద కూర్చున్న విశ్వాసులైన ప్రభా, ఎవరైనా నీ ముందు తండ్రి నీతిమంతులు కాదు ప్రభా తండ్రి. మీ నీతిని మాకు దయచేశారు తండ్రి. మీరు ఇచ్చిన నీతిని నిలబెట్టుకోవడం తండ్రి మా మీద ఉన్న బాధ్యత తండ్రి. ఆ బాధ్యతను తండ్రి సక్రమంగా నెరవేర్చే కృపను మాకు దయచేయండి తండ్రి. పులియని రొట్టెల పండుగను జీవితాంతం పాటించడానికి తండ్రి, ఆ ఛాయలో ఉన్న వాళ్ళు పాటించలేకపోయారు ప్రభా. నిజస్వరూపమైన క్రీస్తులో ఉన్న మేము పాటించడానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ, స్థిరంగా నిలబెట్టమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరికి వందనాలండి.